శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయడంపై వివాదం కొనసాగుతోంది. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన సిఫార్సు లేఖలను హోంశాఖ జాయింట్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తిరస్కరించారు. జూలై 16న విడుదల చేసిన ఉత్తర్వుల్లో అవి లేని శ్రీకాంత్ నాట్ ఎలిజిబుల్ అంటూ స్పష్టంగా పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జూలై 30న శ్రీకాంత్కు పెరోల్ మంజూరైందని, ఆ ఉత్తర్వులు ఎవరి సిఫార్సులతో వచ్చాయన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉందని జాయింట్ సెక్రటరీ అన్నారు. దీని వెనుక పెద్ద స్థాయిలో పనిచేస్తున్న శక్తులు ఎవరు ఉన్నారో వెలుగులోకి రావాల్సి ఉందని జాయింట్ సెక్రటరీ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. ఇప్పటికే నెల్లూరుకు సంబంధించి అనేక వివాదాల్లో తలదూచినటువంటి అరుణకు సంబంధించి, అదేవిధంగా ఆమె ప్రియుడు శ్రీకాంత్కి సంబంధించి పెరోల్ విషయం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. శ్రీకాంత్కి పెరోల్ ఇచ్చినప్పటి నుంచి దీంట్లో భారీ పెద్ద స్థాయి అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ దీని మీద ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ తో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా సిఫారసు చేశారని చెప్పి, ఆ సిఫారసు చేసిన లేఖలను తాము రిజెక్ట్ చేసిన కూడా ఇప్పటికే వాళ్ళు ఒక జియోతో పాటు లిఖితపూర్వకంగా కూడా ఒక కాపీని అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే అసలు పెరోల్కి సంబంధించి ఒక జీవిత ఖైదు పడే వ్యక్తికి ఒక లేడీ డాన్ అరుణ కేవలం 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి ఎలా ఇప్పించగలిగింది, దీంట్లో ఎవరున్నారు, ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే దీని మీద చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా నిన్న కేబినెట్ అయిపోయిన అనంతరం మంత్రి నారాయణతో పాటు ఆనం రామారెడ్డి ఎవరైతే నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారో ఆ మంత్రులతోటి చర్చించడం జరిగింది. ఎవరెవరి ప్రమేయం ఉన్నా సరే దీని మీద కఠినంగా నిర్ణయాలు అయితే తీసుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి సూచించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇది అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎస్పీని డీజీపీ పిలిపించుకొని దాని మీద వివరాలు సేకరించడం జరిగింది. ఎవరు రిఫర్ చేస్తున్నారు, ఎవరిలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనే అంశాలను కూడా డీజీపీ ఎస్పీ కృష్ణకాంత్ రెడ్డికి కూడా తెలుసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీంట్లో గతంలో పనిచేసినటువంటి ఎస్పీ ప్రమేయంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఒక రిటైర్డ్ అయిపోయినటువంటి డీజీపీ కూడా దీంట్లో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ దీని మీద ఏదైతే జీవిత ఖైదు పడ్డ వ్యక్తి రౌడీ షీటర్ 10 మర్డర్లో ముద్దాయిగా ఉన్నారో అటువంటి వ్యక్తికి పెరోల్ ఇప్పించడం మామూలు విషయం కాదు. అలా పెరోల్ ఇప్పించి కూడా ఆ వ్యక్తితోటి ఏకాంతంగా గడిపినటువంటి వీడియోలు బయటికి రావడం, అదేవిధంగా అరుణ చేసినటువంటి అరాచకాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ పెరోల్ అనేది ఇప్పటికీ కూడా వివాదాస్పదంగానే కొనసాగుతా ఉంది. దీని మీద ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మొత్తం అంతా కూడా సమాచారం రాబట్టే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ నాగకిషోర్.